రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ లక్ష్యం. రిజర్వేషన్లు తొలగించడమే కర్తవ్యం. బీజేపీ వస్తే మళ్లీ నిరంకుశ విధానాలు, శాంతి భద్రతలుంటేనే పెట్టుబడులొస్తాయి. పటాన్చెరు ప్రచారంలో రేవంత్ విమర్శలు. జైళ్లకు భయపడం. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది. రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి అరెస్ట్. కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోబోతుంది. కాంగ్రెస్ బీజేపీల కన్నా మాకే ఎక్కువ సీట్లు. రాష్ట్ర ప్రగతిని పక్కన పెట్టిన సీఎం రేవంత్. మీడియా సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్. దేశంలో ఉగ్రవాద నిర్మూలన మోడీతోనే సాధ్యం. ఒక్క అవినీతి మరకలేని నాయకుడు ఆయన. వీడియో మార్ఫింగ్ పై రేవంత్ రెడ్డికి చురకలు. ప్రజలు కాంగ్రెస్ మాయమాటల ఉచ్చులో పడొద్దు. విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి. వికారాబాద్ సభ ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా. భారీ బందోబస్తు. పార్లమెంటు ఎన్నికకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. నిష్పక్షపాతంగా నిర్వహించడానికి విస్తృతమైన ఏర్పాట్లు. మీడియాకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా వెల్లడి. దేశంలో మహిళా ఓటర్లదే పెద్ద సంఖ్య. ఓటింగ్ లోనూ వారే ముందంజ. ప్రతి ఎన్నికల్లోనూ వారే కీలకం. 48 గంటలు సైలెన్స్. జిల్లాలో 144 సెక్షన్ అమలు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు. పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా అధికారులు. ఓటేసేందుకు బయలుదేరిన నగరి వాసులు. 13న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్. తెలంగాణ వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్. విజయవాడ హైవేపై వాహనాల రద్దీ. భారీగా ధరలు పెంచేసిన ప్రైవేటు ట్రావెలర్స్. విజయవాడ బస్సుల కోసం కిటకిటలాడిన బస్టాండ్లు. ఖమ్మం గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలి. బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలు. చివరి రోజు హోరెత్తిన ప్రచారం. తాండ్రాను గెలిపించాలని నినాదాలు. రఘునందన్ రావుని అధిక మెజారిటీతో గెలిపించాలి. పటాన్చెరులో ఇంటింటి ప్రచారం. కొత్తగా యువ ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన. పటాన్చెరువు 113వ డివిజన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కె సుజాత. ఆదిలాబాద్ ఎంపీగా నాగేష్ ను గెలిపించండి. కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుంది. జోడెద్దులాగా నియోజకవర్గ అభివృద్ధికి పని చేస్తామన్న సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు. రఘురామరెడ్డి గెలుపుకు కదం తొక్కిన జనం. మిత్ర పక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల జిల్లాలో స్థానం లేదన్న కూరంనేని. రోడ్డు రోలర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఉమ్మడి పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి అందరి అంజయ్య పిలుపు. తెలంగాణ రాష్ట్రంలో ఎగిరిన కాంగ్రెస్ జెండా కేంద్రంలో ఎగరాలి. పర్వతగిరి కార్నర్ మీటింగ్ లో పిలుపునిచ్చిన కడియం కావ్య. కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలన్న వర్ధనపేట ఎమ్మెల్యే కెఎన్ నాగరాజు. ఎర్రకోటపై ఇండియా కూటమి జెండా ఎగరాలి. ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించండి విజ్ఞప్తి చేసిన వామపక్ష పార్టీలు. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా. పోలవరం, కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేస్తాం. ప్రత్యేక హోదా కోసం పనిచేయని జగన్, చంద్రబాబు. బీజేపీకి ఏవీ టీంలుగా పనిచేస్తున్న టీడీపీ, వైసీపీ. కడప నుంచి షర్మిలను పార్లమెంటుకు పంపాలి. వైఎస్ పాదయాత్ర స్ఫూర్తితోనే జోడో యాత్ర చేపట్టారు. కడప ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వెల్లడి. యువత భవిష్యత్తు కోసం బీజేపీ పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కాలంలో వేసినట్టే. దేశాన్ని పాలించే సత్తా మోడీకి మాత్రమే ఉందన్న అన్నామలై. కాంగ్రెస్ పార్టీకి అధికార కాంక్ష తప్ప అభివృద్ధి ఉండదు. సీఎం పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొట్లాడుతున్నారన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి. దేశంలో మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోడీ అన్న సంకినేని. సూర్యాపేట పట్టణంలో పోస్ట్ ఆఫీస్ వద్ద కార్నర్ మీటింగ్ లో బీజేపీ నాయకులు. ప్రజల సమస్యలపై ఎప్పుడు పోరాడుతా, ఇక ముందు కూడా ముందుండి నిలబడతా. దేశాన్ని కాపాడాలంటే మోడీని గెలిపించాలి. కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ పిలుపు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి. జనగామ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. తెలంగాణ తెచ్చింది కేసీఆర్. వరంగల్ అభివృద్ధి కోసం పోరాడేది సుధీర్ కుమార్. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు కానుక ఇవ్వాలి. రామచంద్రపురం మాజీ సర్పంచ్ బొంపల్లి జయశ్రీ, దిలీప్ రావు. దోస్త్ ఆన్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం. ఉద్యోగ సాధనలో డిగ్రీ విద్యార్థులదే పైచేయి. త్రివేణి డిగ్రీ కళాశాల విద్యా సంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి. చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాడన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అడ్డా. బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి. మా సర్కార్ను కూలుస్తారంట. ఈ ఎన్నికల్లో ప్రజలు కర్రకాల్చి వాత పెడతారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే. ఈసారి కేంద్రంలో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది. కాంగ్రెస్ మత రాజకీయాలు చేయదు. బిడ్డను కాపాడుకునేందుకు బీజేపీతో కేసీఆర్ లాలుచి. రఘురామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకున్న విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి. ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ప్రచార సమయం ముగిసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం. ప్రజలందరూ సహకరించాలి. ప్రలోభాలకు లోనవ్వకుండా స్వేచ్ఛగా
ఓటు హక్కును వినియోగించుకోవాలి. 48 గంటల నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. వాళ్ళని నమ్మితే 5 ఏళ్లు కష్టాలే. 10 ఏళ్లలో ఏం చేశారో చెప్పలేని మోడీ ఇక మనకొద్దు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో బెదిరింపులు, అరాచకాలు. తాండూరు కామారెడ్డి సభలో ప్రియాంక గాంధీ. కేసీఆర్ రోడ్ షోలకు ప్రజల బ్రహ్మరథం. బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో విజయం ఖరారు. రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవిచంద్ర ధీమా.